నిర్మల్ పట్టణంలోని బ్రహ్మంగారి టెంపుల్ వద్ద జరుగుతున్న ఈద్గా పనులను వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు. నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలకు దగ్గరగా మసీదులు, దర్గాలు నిర్మించడం ఎంతవరకు సమంజసమని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాటిని అడ్డుకున్నప్పటికీ అధికార పార్టీ అండదండలు చూసుకుని మరో వర్గం వారు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్ నాయకులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయన్నారు. ఆలయం పరిసర ప్రాంతంలో జరుగుతున్న పనులపై పూర్తిస్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లోపల భారీ హనుమాన్ విగ్రహము అక్కడ నిర్మల్లోని ఒక ల్యాండ్ మార్క్. అలాంటి భారీ హనుమాన్ విగ్రహాన్ని యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో అక్కడ ఈద్గా పనులను అక్రమంగా ప్రారంభించి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక ఆలయం యొక్క ఫౌండేషన్ పట్టుకొని ఇంకొక మతపరమైనటువంటి ఈద్గా కట్టడం అనేది చాలా తప్పు. ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు మద్దతు ఇచ్చినా కూడా అది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో నిర్మల్ అంటే నిర్మలంగా ఉండాలా. మత సామరస్యానికి మనము దాదాపుగా రాష్ట్రంలోనే పెట్టింది పేరు కాబట్టి ఒకవేళ ఇలాంటి అక్రమ నిర్మాణాలకు ఎవరు ప్రోత్సహించినా కూడా ఇమీడియట్ పాలనాధికారి దీని మీద స్పందించి వెంటనే మాకు న్యాయం చేయాలా. గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం, నిర్మల్ పట్టణంలో గోవులకు రక్షణ లేదు, ఆలయాలకు రక్షణ లేదు, హిందువులకు రక్షణ లేదు. ఇవాళ గత పురాతనమైనటువంటి ఏదైతే బ్రహ్మంగారి మందిరము, ఆ బ్రహ్మంగారి మందిరము అనేక మంది లక్షలాది భక్తులు నిరంతరం పూజ చేయడానికి వస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఆ పక్కనే హనుమాన్ మందిరం కూడా ఉన్నది. ఈ రెండు మందిరాలతో పాటు పక్కనే సరస్వతి నగర్ తోటి కాలనీ ఉన్నది. వీటి మధ్యన కావాలని చెప్పి కొంతమంది నిర్మల్ పట్టణంలో మత ఘర్షణను సృష్టించడం కొరకు కావాలని చెప్పి అక్కడ దర్గా పేరుతోటి దర్గా కట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈద్గా పేరుతోటి ఈద్గా కట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.